ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. పంచవీరభద్ర విశ్వవిద్యాలయంలో చేరిన సభ్యులందరికీ నా నమస్కారాలు. నేను బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీకి ఫ్యాకల్టీగా ఉన్నాను. ఈ కోర్స్ యొక్క మోటివ్ ఏంటిది అనంటే కాన్షియస్ సాధన. సాధన అందరం చేస్తాము. ఈ కాన్షియస్ సాధన ఏంటిది అని మీకు క్వశ్చన్ రావచ్చు. కాన్షియస్ సాధన అంటే నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవ్వాలంటే ఒక డార్క్ రూమ్ లో క్యాండిల్ ఆర్ లైట్ పట్టుకొని వెళ్ళడం అన్నమాట. అంటే ఏదైనా రూమ్ లోకి కానీ ఏదన్నా అన్నోన్ ప్లేస్ లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మొత్తం చీకటిగా ఉంది. ఒక అడుగు వేయాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే పక్కనున్న గోడనో ఏదో పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ ఉంటాము. అదే లైట్ గాని టార్చ్ గాని ఏదన్నా ఉంటే చాలా ఈజీగా సునాయాసంగా వెళ్ళిపోతాం. మన సాధనలో కూడా మనం సాధన చేస్తూ ఉంటాము. రిజల్ట్ వస్తుందా రాదా అని కొన్ని డౌట్స్ ఉంటాయి. అయితే మన సైడ్ నుంచి మనం 100% ఇవ్వడం మన ధర్మము. రిజల్ట్ ఏంటిది అనేది పరమాత్మనే ఇస్తాడని మనం భగవద్గీతలో చదువుతూ ఉంటాము. అయితే మన సాధన ఇంకొంచెం కూడా పర్ఫెక్ట్ అవ్వాలి అని అంటే అసలు మనం ఎక్కడ సాధన చేయాలి, ప్రాపర్ గా మనం కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేయాలి అనేది తెలియడం ఎంతో అవసరము. ఈ బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ తోటి ఆ సాధన ఎలా చేసుకోగలుగుతాం మనము అని క్వశ్చన్ మార్క్ వేస్తే, ఇప్పుడు వచ్చేది వినాయక చవితి ఉంది. వినాయక చవితి అప్పుడు అందరం మంచిగా చక్కగా వినాయకుడిని పెట్టుకుంటాము, కథ చదువుకుంటాము, కుదిరితే గం గణపతి అని మనము చాంటింగ్ కూడా చేసుకుంటాము. అయితే ప్రాపర్ గా అసలు గణపతి మనలో ఎక్కడున్నాడు, ఉంటే అక్కడ ఏం సాధన చేస్తాము, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, గుంజీలు మనము వినాయకుడి ముందు ఎందుకు తీస్తాము, ఇవన్నీ కూడా మనం ఈ కోర్స్ లో మనం డిస్కస్ చేస్తాము. ఇది తెలుసుకున్న తర్వాత మనం అక్కడ సాధన చేస్తే ఆ సాధన ఎంతో ఒక కాన్షియస్ గా అసలు వినాయకుడే ఎక్కడ ఉంటాడో మనం తెలిసిన తర్వాత అక్కడ మన ప్రాపర్ గా మన బాడీలో అంత కాన్సన్ట్రేటెడ్ గా మనం సాధన చేస్తే ఆబ్వియస్లీ ఆ సాధనకి ఎంతో మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే యు ఆర్ ప్రిసైజ్లీ డూయింగ్ సాధన ఓవర్ దేర్. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఎవరో మీకు లెటర్ పంపిస్తున్నారు, యునైటెడ్ కింగ్డమ్, యూకే నుంచో యుఎస్ఏ నుంచో మీకు లెటర్ వస్తుంది, హైదరాబాద్ లో ఉంటాను అంటే హైదరాబాద్ లో ఉంటూ ఈ పలానా మనిషి ఎవరు, ఎక్కడ ఉంటారు అని వాళ్ళన్ని స్క్రూటినైజ్ చేసుకొని మీ ఇంటి వరకు రావాలంటే నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, రాకపోవచ్చు కూడా. అదే స్పెసిఫిక్ లేన్, స్పెసిఫిక్ హౌస్ నేమ్, స్పెసిఫిక్ కాలనీ, ఇవన్నీ అంత ప్రిసైజ్ గా ఉంటే చాలా సునాయాసంగా వచ్చేస్తుంది ఇంటికి లెటర్. ఇన్ సిమిలర్ వే మనం సాధన చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ గా మనం ఎక్కడ సాధన చేయాలి అని మనకు తెలిస్తే ఆ సాధనకి రిజల్ట్ కూడా అంతే పర్ఫెక్షన్ గా రిజల్ట్ ఉంటుంది. సో ఈ బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీలో అసలు ఫస్ట్ మన బాడీలో మెకానిజం ఏంటిది, ఒక ఫోన్, ఒక అప్లయన్స్ కొనుక్కుంటే దాని మాన్యువల్ చదువుకోమని ఇది ఎలా పనిచేస్తుందో మనం దాన్ని ఉపయోగించుకుంటాం. అట్లాంటిది మన ఆత్మ ఇట్లాంటి పరికరంలోకి దిగింది. మన బాడీలో అసలు ఎట్లాంటి ఫంక్షనింగ్ జరుగుతుంది అని తెలుసుకోవడము ఈ బాడీ తీసుకున్నందుకు మన మినిమం రెస్పాన్సిబిలిటీ అది. సో అసలు మన బాడీలో ఫంక్షనింగ్ ఏంటిది అని తెలుసుకుంటూ దాంతో పాటు మన ఈ స్పిరిచువాలిటీని మనం ఇంటిగ్రేట్ చేస్తాము. మన లోపలనే దేవతలు ఉంటారు, మన లోపలనే ఋషులు ఉంటారు, మన లోపలనే వేదాలు ఉంటాయి, మన లోపలనే దశావతారాలు ఉంటాయి అని చాలా మంది చెప్తుంటారు, వింటుంటాం. కానీ ఒక మహానుభావుడు డాక్టర్ టోనీ నాడర్ అని చెప్పి, హీఈస్ అ లెబనన్ సైంటిస్ట్. ఆయన అక్కడి వరకే ఆగిపోలేదు. ఆయన లెబనీస్ దేశం అయినప్పటికీ కూడా మన సనాతన ధర్మంని గురించి ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసి ఆయనకు ఉన్న ఇంట్యూషన్ పవర్ తోటి మన బాడీలో ఎక్కడుంటారు దేవతలు, వేదాలు ఎక్కడుంటాయి అని అవన్నీ డెసిఫర్ చేసి ఒక బుక్ రాశారు, వేదిక్ ఫిజియాలజీ అని చెప్పి. సో ఆ బుక్ యొక్క బేసిస్ తోటి మనము ఈ కోర్స్ ని డిస్కస్ చేస్తున్నాం. అది ఎంతో బ్లెస్సింగ్ ఉంటే గానీ, గురువులు ఎంచుకుంటే తప్పితే గానీ అలాంటి వర్క్ చేయలేరు. అంతటి గొప్ప వర్క్ చేశారు టోనీ నాడర్ గారు. వారిని నాడర్ రామ్ అని కూడా పిలుస్తారు. మనకు అంత ఈజీగా ఒక టెక్స్ట్ బుక్ రూపంలో వచ్చిన తర్వాత మనము దాన్ని తెలుసుకోవడము ఎంత అవసరమో అది మీకు షేర్ చేయడం నాకు ఎంతో బ్లెస్డ్ గా ఫీల్ అవుతాను. సో అలాంటి కోర్స్ మనము ఇది బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ. తప్పకుండా మీరు అందరు జాయిన్ అయ్యి మన లోపల లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, మన లోపల వినాయకుడు ఎక్కడ ఉంటాడు, శివుడు ఎక్కడ ఉంటారు, దశావతారాలు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని మీ సాధనలో ఇంప్లిమెంట్ చేసుకుంటారని ఆశిస్తూ జై గురుదేవ్.